ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ యూదా ఏదో కొత్త కథ చెప్పట్లేదు. ఆయన తన ఆడియన్స్కి అప్పటికే తెలిసిన చరిత్రను గుర్తుచేస్తున్నాడు అంతే. అంటే ఇది ఏదో పురాణ కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన గురించిన హింట్ అన్నమాట. చూడండి, యూదా ఇక్కడ వరుసగా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. మొదటిది ఇజ్రాయేలీల గురించి, మూడోది సొదొమ గొమొర్రా గురించి. ఈ 2 పాత నిబంధనలో జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ అని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉన్న రెండో ఎగ్జాంపుల్ కూడా ఒక చారిత్రక సంఘటనే అయి ఉండాలి కదా. లాజికల్గా అదే కరెక్ట్. సో ఈ లాజిక్ మనల్ని నేరుగా ఓల్డ్ టెస్టమెంట్లోని ఒక పెద్ద సంఘటన దగ్గరకు తీసుకెళ్తోంది. అదే కోరహు తిరుగుబాటు. మన కేస్లో ఇదే ప్రైమ్ సస్పెక్ట్ కావచ్చు. ఈ స్టోరీలో ఏమైందంటే, ఇశ్రాయేలు లీడర్లు అంటే వాళ్ల ప్రజలకు వీళ్లే వార్తాహరులు లేదా అగేలోస్ అన్నమాట. వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన అధికారాన్ని కాదని ఎదురుతిరిగారు. సో అసలైన ప్రశ్న ఇదే: యూదా చెప్పిన ఆ పాపం చేసిన దేవదూతలు నిజానికి ఈ కోరహు, అతనితో పాటు ఉన్నవాళ్లేనా? రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకసారిక్కడ చూడండి. యూదా పత్రికలో వాడిన ప్రతి పదం కోరహు తిరుగుబాటులో జరిగిన సంఘటనతో ఎలా కనెక్ట్ అవుతుందో, తమ నివాసాలను విడిచిపెట్టడం దగ్గర్నుంచి వాళ్లు చీకటిలోకి పడవేయబడటం వరకు ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా.